హాయ్ అండి. యాక్చువల్గా సమాజంలో చూస్తుంటాం కదా, చాలామంది ఆడవాళ్ళని చదువుతో కంపేర్ చేసి అయ్యుండొచ్చు. వాళ్ళల్లో ఉన్న మైనస్ ఏదైనా భయం కానీ, బిడియం కానీ ఇలాంటివి ఉండటం వల్ల కాదు. నువ్వేం చేయగలవు, నువ్వేం చేస్తావు, నీ వల్ల ఏం కాదు, అంత ఈజీ అనుకుంటున్నావా అనే వర్డ్స్ అయితే, లేకపోతే ఇంకా పెడితే లాస్, ఇంకా లాభమే రావాలి, లాస్ అనేది ఉండకూడదు, అది నీ వల్ల ఏమవుతుంది, ఇవన్నీ ఏదో పెద్దోళ్ళు జెంట్స్ చేయాలి కానీ అనే యాటిట్యూడ్తో చాలామంది ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడుతుంటారు. ఈవెన్ పేరెంట్స్ కూడా మాట్లాడే సందర్భాలు చాలా ఉంటాయి, సపోర్ట్ లేకపోవడం ఇట్లాంటివి. సో ఆ వర్షన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే దయచేసి అలా బ్యాకప్ అయితే చేయకండి. ఎవరిని కూడా ఒక స్టెప్ ఎంకరేజ్ చేయడానికి వాళ్ళని ఒక స్టెప్ వేయనివ్వండి. ఇప్పుడు జనరేషన్ ఆడపిల్లలు అయితే అసలు వినను కూడా వినరనుకోండి, మీరేం చెప్పినా ఏం చేసినా. బట్ కొంచెం ఒక 30-40 ఇయర్స్ వచ్చిన వాళ్ళైనా సరే ఏదైనా ఒక స్టెప్ చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళకు కొంచెం కోఆపరేట్ చేయండి. ఏదన్నా మేమున్నా మనకు అన్ని స్టార్ట్ చేయనే మాట పుషప్ ఇవ్వండి. అది ఫ్యామిలీ మెంబర్స్గా, యాజ్ ఏ పేరెంట్గా మీ రెస్పాన్సిబిలిటీ. అంతేగాని ఫస్టే మనిషిని వెనక్కి లాగేసేయకండి అని నాకు అనిపించింది. చాలామంది చూస్తుంటాను, వింటుంటాను. ఈవెన్ నా విషయంలో అయినా నేను స్కూల్ స్టార్ట్ చేస్తాను అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరిది కోఆపరేషన్ లేదు. ఆ పసిపిల్లలు నీకు ఎంత గౌరవమవుతా, దాంట్లో ఏం రూపాయి వస్తుందని. నేను బట్ పీస్ ఆఫ్ మైండ్ కోసం స్టార్ట్ చేస్తున్నాను. చాలా వీడియోస్లో చెప్పుకున్నాను ఇది. సో నాకు నేమ్ అయితే మంచి నేమే ఉంది, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. ఇదే పెట్టుండకపోతే అదైనా రాదు కదా. సో అలా ఏదో ఒక యాంగిల్లో చూసుకోవాలి తప్ప క్వైట్ అయిపోకూడదు. ఎవరో నలుగురు ఏదో చెప్పారని చెప్పి మనల్ని మనం తక్కువ చేసుకుని నిజంగానే మనం చేయలేమేమో అనే టైంలో మనం కూడా క్వైట్ అయిపోకూడదు అని నా ఒపీనియన్. ఒకసారి అందరూ ఆలోచించండి. యాజ్ ఎ పేరెంట్స్గా పేరెంట్స్ కూడా కొంచెం సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ.